20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో మరో మైలురాయి రెడీ అవుతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి సంబంధించి మొదట 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అక్కడ ఒక చిన్న క్యాంపస్ని 50,000 చదరపు అడుగుల వైశాల్యంతో చిన్న క్యాంపస్ నిర్మించాలని భావించారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ అంటే ఇదే చిన్న క్యాంపస్ యాక్చువల్గా డిజైన్లో ఈ మొత్తం 8 టవర్ల స్ట్రక్చరు దాదాపు 80 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మాణం చేయాలని చెప్పని ప్రణాళికల్ని రెడీ చేశారు. ఇటు 4 టవర్లు, ఇటు 4 టవర్లు, ఇక్కడ ఒక ఫస్ట్ క్యాంపస్, ఫస్ట్ నిర్మాణం ఇదే చేయాలనుకున్నారన్నమాట. ఇది కూడా 50,000 SFT కింద దీన్ని డిజైన్ చేశారు. అంటే ఇక్కడ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి G+1 మోడల్లో నిర్మించాలనుకున్నారు. దీంతోపాటు ఇటీవల కాలంలో టవర్ 1, టవర్ 2 నిర్మాణం కూడా టేకప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు అమరావతి చరిత్రను మార్చేటువంటి నిర్ణయంగా ఇది మారుతుంది. సీడాక్సిస్ రోడ్డు ఆనుకుని 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దశల వారీగా దీన్ని డెవలప్ చేయాలనుకున్నారు. అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ ప్రకారం ఈ చిన్న టవర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 టవర్లకు కూడా అప్రూవల్ ఇచ్చింది. ఈ 2 టవర్లకి సంబంధించినటువంటి సైజెస్, ఎస్టిమేటెడ్ కాస్ట్, వీటన్నిటిని కూడా డిజైన్ చేశారు. ఇది అమరావతి జోన్స్ వైజ్గా చూస్తే కనుక ఇది మేజర్ సీడాక్సిస్ రోడ్డుకు సంబంధించిన నిర్మాణం. ఈ ప్రదేశంలోనే మందడం ఏరియాలో ఈ నిర్మాణం జరుగుతుందన్నమాట. ఒకసారి ఈ టవర్ చూస్తే క్వాంటమ్ వ్యాలీ టవర్ 1, టవర్ 2 AGICL దీన్ని టెండర్స్ని ఫ్లోట్ చేస్తుంది. మొత్తం 958 కోట్ల రూపాయల అంచనా వ్యయం. ఇది 47 అంతస్తుల 2 టవర్ల నిర్మాణం, 3,48,000 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉండేటువంటి బిల్టప్ ఏరియా, అలానే 2 సంవత్సరాల్లో నిర్మించాలనేది టైం లైన్. ఇవన్నీ కూడా డిసైడ్ చేశారు. ద ల్యాండ్ మార్క్ స్టెప్ టువర్డ్స్ బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ టెక్ అండ్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఇన్ అమరావతి. ద ట్విన్ టవర్స్ విల్ బి ఆర్కిటెక్చరల్ సెంటర్ పీస్ ఆఫ్ క్వాంటమ్ వ్యాలీ, డ్రైవింగ్ గ్రోత్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ గ్లోబల్ బిజినెస్. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతానికి అమరావతికి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి సంబంధించి 4 ఎకరాల భూమిని మాత్రమే కేటాయించారు. 4.83 ఎకరాల భూమిని కేటాయించారు. సో ఈ 2 టవర్ల నిర్మాణానికి అనుకూలంగా 10 ఎకరాల భూమిని, ఈ ల్యాండ్స్కేప్ మొత్తాన్ని కూడా ఇప్పుడు కేటాయించారు. ఈ 10 ఎకరాల భూమిలో ఈ ఎస్టిమేటెడ్ ప్లాన్ ప్రకారం ఈ 2 టవర్ల నిర్మాణాన్ని కూడా టేకప్ చేయబోతున్నారు. దాదాపు 3,50,000 చదరపు మీటర్ల వైశాల్యంతో కూడినటువంటి భవన సముదాయం నిర్మాణం జరుగుతుంది. 47 అంతస్తులతో నిటారుగా నిలబడి కనిపిస్తుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అమరావతి సక్సెస్ స్టోరీ ప్రపంచం మొత్తం చూసింది. డైల్యూషన్ రిఫ్రిజిరేషన్లో ప్రపంచంలోనే అగ్రగామి దేశాల సరసన అమరావతి క్వాంటమ్ వ్యాలీ కూడా నిలబడింది. ఇటీవలే ఒక వారం రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి సక్సెస్ రికార్డ్ అయింది. మేధా టవర్స్లో ఏర్పాటు చేసినటువంటి టెంపరీ క్యాంపస్లో క్యూబిట్ ఫోర్స్ సంస్థ 4 కెల్విన్ ఫ్రీజర్ స్టేజ్ అనమాట. అంటే విపరీత 269 డిగ్రీల -269 డిగ్రీల చలిలో వెన్నులో వణుకు పట్టించేటువంటి చలి, అంత ఫ్రీజ్డ్ స్పేస్లోకి క్యూబిట్ కంప్యూటర్ని తీసుకెళ్ళగలిగింది. అంటే ఆ టెక్నాలజీని పూర్తిగా 85% దేశీయ పరికరాలతోనే సాధించడం అనేది మరొక ఘనత. సో అందుకని అమరావతి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక క్వాంటమ్ వ్యాలీగానే కాకుండా ఒక మైల్ స్టోన్ యాక్టివిటీగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ అంతా క్వాంటమ్ టెక్నాలజీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. రాబోయేటువంటి రోజులు వచ్చే 20-30 ఏళ్లలో డెవలప్మెంట్స్ అన్నీ కూడా క్వాంటమ్ టెక్నాలజీస్ని బేస్ చేసుకునే జరుగుతాయని చెప్పని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో అందుకనే క్వాంటమ్ వ్యాలీకి టాప్ ప్రయారిటీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 2 ఏళ్లలో 2 పెద్ద టవర్లు, మెగా టవర్లు రెండింటిని నిర్మించి ఒక ట్విన్ టవర్స్ లాగా అమరావతిలో నిలబడబోయేటువంటివి ఈ క్వాంటమ్ వ్యాలీ టవర్స్ అనమాట. సో వీటన్నిటికీ కూడా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అన్నీ ఇచ్చేసింది. AGICLకి కావాల్సినటువంటి ల్యాండ్ కూడా APCRDA అలాట్ చేసింది. 10 ఎకరాల భూమి ఆ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి త్వరలో వీటికి సంబంధించినటువంటి టెండర్లను ఫ్లోట్ చేసి 2 ఏళ్ల టార్గెట్తో నిర్మాణ ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది.